ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, అవన్నీ 20 రోజులకి మారుతుంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. అలాగే శుక్రుడైనా 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు, రవి నెలనాడు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు 4 అండి. ఒకటేమో గురు, సంవత్సరం కాలం అక్కడే ఉంటారు కాబట్టి. రాహుకేతులు ఏడార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి. ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు, శని, రాహు, కేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ 4 గ్రహాలని బేస్ చేసుకుని చెప్పాలి. ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు. సో గురువు అక్కడ ఉంటాడన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో. నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీన రాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా. కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు, డేట్స్ ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన అది గ్రహం వచ్చేసి గురువు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా, అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్, అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, అంటే మాస్టర్స్ చేస్తున్నాడు, అయితే మెడిసిన్ చేస్తున్నాడు. అలాగే ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం, ప్రమోషన్, అలాగే గృహం, వాహనం, వివాహం, సంతానం, ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం. అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడన్నమాట. కాబట్టి ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడో చూడాలి. సో 2, 5, 7, 9, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు. సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు. కాబట్టి ఆ గురువు అనేవాడు ఎప్పుడు మారుతాడని ఎలా తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు వేరే రాశిలోకి మారినట్టమాట. సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా 1 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 మే నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వారందరూ ఎలా ఉండబోతుంది? వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృషభ రాశిలోకి వస్తుంది. సో వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సర కాలం మిశ్రమం అంటే 75% బాగుందని చెప్పుకోవచ్చు. మిశ్రమం అంటే 50%, కానీ 75% బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా యోగకారకుడు, అదృష్టకారకుడైన శని మనకి దశమ స్థానంలో, స్వస్థానంలో ఈ సంవత్సరం కాలం అంతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనకి అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉందో మిగతా బలాలు తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. ఫస్ట్ హార్డ్ వర్క్, సెకండ్ అదృష్టం, థర్డ్ దైవబలం. సో హార్డ్ వర్క్ ఎలాగైనా మన చేతిలో ఉంది. మనం హార్డ్ వర్క్ చేస్తేనే, లేదా స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకి పనులు అవుతాయి, అది మన చేతిలో ఉన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అదృష్టం. నెక్స్ట్ ఇంకోటి 3వది దైవబలం. ఆల్రెడీ జాతకరీత్యా మీకు దైవబలం ఉందనుకోండి, ఈ సంవత్సరం దైవబలం లేకపోయినా పర్వాలేదు, అంటే గురుబలం లేకపోయినా పర్వాలేదు. ఆల్రెడీ మీ జాతకరీత్యా అదృష్టం అనేది తక్కువ ఉన్నా కూడా ప్రస్తుతం గోచారీత్యా అదృష్ట కారక గ్రహం చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సర కాలం అదృష్టంతో కొట్టుకుపోవచ్చు అన్నమాట. కాబట్టి ఏదో ఒక బలం మనకి దైవబలమో లేదంటే అదృష్టకారక గ్రహం యొక్క బలమో అటు జాతకంలోనే ఉండాలి, లేదంటే ఇప్పుడు జరిగే గోచారంలోనే ఉండాలి. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారికి అదృష్టకారకుడు పరిపూర్ణంగా చాలా బాగున్నాడు కాబట్టి ఈ సంవత్సర కాలం పాటుకు అదృష్టం పరిపూర్ణంగా మీకు ఉంటుంది. సో మీరు హార్డ్ వర్క్ కూడా బాగా చేయాలి. ఎందుకంటే అదృష్టం బాగున్నప్పుడు మనం హార్డ్ వర్క్ చేసామంటే తప్పకుండా మనకి
ఏ పనులైనా జరుగుతాయి. చాలా మంది అదృష్టం బాగుంది కదా, ఎందుకు నేను అంత ఎక్కువ కష్టపడాలి, ఆటోమేటిక్గా నడిచిపోతుందేమో అనుకుంటాను. అలాగేనండి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తీసుకున్నా 18 గంటలు కష్టపడతాడు, ఇంకో ఈ వయసులో కష్టపడాల్సిన అవసరం లేదు ఆ స్థాయికి వచ్చిన. సో అలా ఎవరైనా తీసుకోండి, అతి పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ కూడా మినిమం 15-16 గంటలు కష్టపడతారు. వాళ్ళు పొద్దున్న 4ంటికి లేస్తారు. మరి ఎందుకు లేస్తారంటే ఇప్పుడు అవసరం లేదు కదా, అలవాటు అయిపోయి లేస్తున్నాడు అని కాదు. సో ఆ సక్సెస్ అనేది ఎవరైతే చూసారో ఆ సక్సెస్ని వదులుకోకుండా ఉండడం కోసం నిద్రాహారాలు మానేసినా కష్టపడతారు. కాబట్టి మనం హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీకు ప్రస్తుతానికి అంటే కొంచెం దైవబలం తక్కువ ఉండొచ్చు, గురుబలం అనేది తక్కువగా ఉండొచ్చు వృషభ రాశి వారికి. అయినా కూడా మనకి నష్టం లేదు, ఎందుకంటే అష్టమాధిపతి అయ్యి రాశిలో ఉన్నాడు కాబట్టి నష్టమేం లేదు. కాబట్టి గురువు 50-60% బలం ఉన్నట్టే, సో అంత దారుణం కాదు. ఇంకోటి ముఖ్యంగా రాహు అనే గ్రహం మటుకు లాభస్థానంలో ఉన్నాడు, అది చాలా మంచిది. పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. సో రాహు, కేతు, శని బలం పరిపూర్ణంగా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మెయిన్ గ్రహాలైన రాహు, కేతు, గురు, శనిలో చూసుకుంటే 75% మనకి బలం బాగానే ఉన్నాయి. కాబట్టి ఒక గురుబలం ఒకటి తక్కువగా ఉంది, కాబట్టి దానికి సంబంధించిన పరిహారాలు ఎలాగో చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మొత్తం మీద చూస్తే కనుక అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్లో మటుకు లోపం ఉండకుండా ఉంటే కనుక తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులు ఏదైనా ఉద్యోగం మళ్ళీ చేంజ్ అవ్వాలనుకుంటే, కొత్త ఉద్యోగంలోకి చేంజ్ అవ్వాలనుకుంటే ఈ సంవత్సరం అట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవచ్చా? ఉద్యోగస్తులు అంటే ముఖ్యంగా ఉద్యోగం కానీ ప్రొఫెషన్ కానీ చూసినప్పుడు శని గ్రహం ఎక్కడ ఉన్నాడో చూడాలి. సో శని ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు. ఈ వృషభ రాశి వారికి దశమ స్థానం, అంటే దశమ స్థానమే ఉద్యోగ స్థానం కూడా అనమాట ఎవరికైనా సరే. సో దశమ స్థానంలో ఉద్యోగ కారకుడు, ప్రొఫెషన్ కారకుడైన శని స్వస్థానంలో కుంభరాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. మంచి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, ఫారెన్ టూరు, విజిట్స్, అసైన్మెంట్స్ అలాంటివి ఏమైనా కూడా ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి కొంచెం స్మార్ట్ వర్క్ చేయడం, కొంచెం హార్డ్ వర్క్ చేయడం, కొంచెం దైవబలం పెంచుకోవడం, ఇలాంటివన్నీ చేస్తానికి తప్పకుండా ఉద్యోగస్తులు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. అంటే కొత్త వ్యాపార ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం బాగానే కలిసి వస్తుందా, వాళ్ళు చేయొచ్చా? వ్యాపారస్తులు కూడా పర్వాలేదండి, ఎందుకంటే అదృష్టం అనేది పరిపూర్ణంగా బాగుంది కాబట్టి, రాహుకేతుల బలం బాగుంది కాబట్టి, గురువు మిశ్రమంగా ఉన్నా కూడా చెడు ఫలితాలు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మంచివాడు ఎప్పుడు చెడు చేయడు. మంచివాడు సాధారణంగా చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నా కూడా తప్పు చేయడు. అలాగే మీకు సలహా ఇచ్చేటప్పుడు కూడా తప్పుడు సలహాలు ఇవ్వడు మంచివాడు. అలాగే శుభగ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు రాసుల్లో బలం తక్కువగా ఉన్నా గోచారీత్యా వాడు చెడు ఫలితాలను అయితే ఇవ్వడు, మంచి ఫలితాలు ఇవ్వడానికే చూస్తాడు. కొంచెం ఆలస్యం అవ్వచ్చు ఫలితాలు, కానీ ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికే చూస్తాడు. కాబట్టి అలాంటి గురువు రాశిలో ఉన్నా కూడా మనకి వ్యాపారస్తులకి మేలే చేస్తాడు కానీ నష్టం చేయడు. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యాపారం చేయండి, క్రెడిట్స్ అనేది తక్కువగా ఇవ్వండి, ఎక్స్పాన్షన్ ప్రస్తుతానికి ఇవ్వకండి, నెక్స్ట్ ఏడాది ఎక్స్పాన్షన్కి వెళ్ళండి. అంటే కొత్త వ్యాపారం మటుకు పెట్టాలంటే నెక్స్ట్ ఏడాది పెట్టుకుంటే ఉత్తమం, ఎందుకంటే గురుబలం ప్రస్తుతం తక్కువగా ఉంది కాబట్టి. ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు నెక్స్ట్ ఏడాది పెట్టుకుంటే ఉత్తమం. ఆల్రెడీ చేసేవాళ్ళు మటుకు కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. అయితే మరి వీళ్ళు ఎటువంటి పరిహారాలు ఇంకా పాటించుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది, ఏ దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది? వృషభ రాశి వరకు మటుకు ఈ సంవత్సరం అంతా కూడా గురు రాశిలోనే ఉంటాడు కాబట్టి, ఆ ఒక్క గ్రహమే బలం తక్కువగా ఉంది కాబట్టి వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అలాగే ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ప్రతి గురువారం 41 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది. వీలైతే కనుక గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే మంచిది. ఎందుకంటే గురుబలం లేనప్పుడు శుభకార్యాలు ఏమీ చేయలేము, ఇంట్లో శుభకార్యాలు జరగవు, ఆలస్యం అవుతుంటాయి, సంబంధాలు ఎన్ని చూసినా కూడా కలుస్తూ ఉండవు, కుదరవు. అలాగే సంతానం విషయంలో కూడా ఆలస్యం ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ గురువు గ్రహానికి జపం చేయించి మనం దానం ఇస్తే కనుక ఆ గురువు గ్రహం యొక్క దోషం ఏమన్నా కూడా తొలగిపోయి మీకు మంచి తప్పకుండా చేస్తుంది. గురువు గారు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహన యోగం, గృహయోగం, సంతానం, ఆరోగ్యం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురువుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి, లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.